రహస్య గారు మీ లైఫ్లోకి రావటం లేటెస్ట్గా మీ బాబు సార్ వీళ్ళు వచ్చిన తర్వాత సో ముందు జీవితానికి వీళ్ళు వచ్చిన తర్వాత మీ లైఫ్లో వచ్చిన చేంజెస్కి ఆ డిఫరెన్స్ ఏంటి అసలు? వెరీ హ్యాపీ సార్. అంతా చాలా బాగుంది, చాలా సెటిల్డ్ అండ్ కంపోజ్డ్గా అనిపిస్తుంది లైఫ్ అంతా. తను ఉండడం, ఇంకా అన్నీ తను చూసుకోవడం, ఈ ప్రొడక్షన్ ఇవంతా. ఇంకా హనుగాడు వచ్చిన తర్వాత ఏదో తెలియని ఒక హ్యాపీనెస్, అంతా ఒక వెరీ బ్యూటిఫుల్ ఫీలింగ్ సార్. చాలా బాగుంది, అన్నీ మంచి జరుగుతున్నాయి. ఐఎమ్ సో హ్యాపీ సార్. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా మంచి సినిమాలు చేస్తున్నాను సార్. రోజు మనం వర్క్ చేసేటప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ కంటెంట్ ఎగ్జైట్ చేస్తే తెలియకుండా మనం ఒకటి అయిపోతాం కదా, దీనికోసం కదరా మనం వచ్చిందని. ఐఎమ్ డూయింగ్ గ్రేట్ ఫిలిమ్స్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. అంటే ఇంతటి వరకు మిమ్మల్ని హీరోగా చూసా సార్. ఈ సినిమాతో ఆల్రెడీ అసోసియేట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు. సో మీలాంటి యాక్టర్స్ అందరినీ గుర్తించి ఇంతమంది 50 మంది అనుకుంటా దాదాపుగా అంతమంది టాలెంట్ పీపుల్ గుర్తించి ఒక సినిమా ప్రొడక్షన్ స్టార్ట్ చేయడం అనేది మీలో ఎంత కాన్ఫిడెన్స్ పెంచింది? ఎందుకో సార్, నేను ఫస్ట్ నుంచి కూడా నా జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే, షార్ట్ ఫిలిమ్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ రాజావారి రాణి గారు అనే సినిమా ఒక 8 లక్షలతో తీద్దామని కపిలేశ్వరపురం వెళ్ళిపోయాం సార్, ఈస్ట్ గోదావరి. జస్ట్ 8 lakhs ఒక మనోవికాస్ అని ఒక అబ్బాయి, తనే నా ఫస్ట్ ప్రొడ్యూసర్. తను పెట్టిన డబ్బులతోనే తను స్టార్ట్ చేయడం. అది ఏమైపోయిందంటే మొత్తం ప్రొడక్షన్ అంతా నేనే దగ్గరుండి చూసుకున్నాను సార్. ఏది రాజావారి రాణి గారు కానీ, ఎస్ఆర్ కళ్యాణమండపం కానీ, ఆ 2 సినిమాలకి ఇన్ అండ్ అవుట్ చూసేసాను సార్. అంటే డిస్ట్రిబ్యూషన్, అసలు థియేటర్ అంటే ఏంటి, మొత్తం అన్నీ తెలుసుకోవాల్సిన పరిస్థితి. అంటే ఎవరు లేరు కదా సార్, అప్పుడు అంతా చూసి ఆ ప్రాసెస్లో ఏంటి అని అంటే, ఒక కంటెంట్ మీద మనకు సాలిడ్గా నమ్మకం ఉన్నప్పుడు దాని ప్రజెంటేషన్ సరిగా చేసుకోగలిగితే ఖచ్చితంగా చాలా బాగుంటుందని నేను నమ్మాను సార్. అప్పటి నుంచే నా మైండ్లో ఏంటంటే, ఇన్ కేస్ ఇఫ్ ఐఎమ్ క్యాపబుల్, నా చేతిలో కానీ మనీ అది ఇది ఉంటే ఒక రైట్ కంటెంట్ని మాత్రం ప్రొడ్యూస్ చేద్దాం. ఇక్కడ మంచి కంటెంట్ జనరేట్ చేస్తే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది, దాంట్లో భయపడాల్సిన అవసరమే లేదని నా స్ట్రాంగ్ ఫీలింగ్ సార్. అందుకనే ముందు నుంచే ప్లాన్ ఉంది సార్. ఈ కథ విన్న తర్వాత మెల్లగా స్టార్ట్ చేద్దాం. అంటే ఫస్ట్ స్టెప్ వెరీ స్మాల్ స్టెప్, ఇది చిన్న బడ్జెట్తో తీసిన సినిమా. అలా మెల్లమెల్లగా కథలు బాగా నచ్చితే అలా తీసుకెళ్తూ ఉన్నాం. మొదటి సినిమా 8 lakhs అన్నారు కదా, టోటల్గా ఇప్పుడు చెప్పకూడదు, బట్ ఇట్ ఈస్ లెస్ దెన్ 80 lakhs. ఎస్ సార్. అంటే ఇప్పుడు అంటే టీం అందరం ఒక 50 మంది వెళ్ళిపోయేవాళ్ళం. లిటరల్లీ కపిలేశ్వరపురం దగ్గర ఒక ఇంట్లోనే ఒక 30 members పడుకునేవాళ్ళం. 4 గంటలకు ఎవరైతే నిద్రలేస్తారో వాళ్ళకి మాత్రమే స్నానాలు, వాష్ కొంచెం, లేదంటే అడ్జస్ట్ అయిపోతూ వెళ్ళిపోయి కార్లో, ఒక 2-3 కార్లు ఉండేవి, కార్లోనే పడుకొని, పోలో కార్ ఒకటి ఉండేది, పడుకొని విత్ టీమ్ సపోర్ట్ అందరం అలా చేశాను సార్. ఆ బడ్జెట్తో చేయగలిగాము సార్. అసలు ఎవరికి తెలియదు ఈ విషయం? ఎవరికి తెలియదు సార్, ఎందుకంటే అప్పుడు చెప్పలేం కదా సార్, ఎందుకంటే లేకపోతే మనీకి ఎక్కువ అమ్మాలి కదా, ఇప్పుడు చేయము.